వాడు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడు, వాడికి ఎంత ఆస్తి ఉంది అనేది చూడడం ఆపేయండి. వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి కనుక్కొని పెళ్లి చేసుకోండి. అమ్మా ప్లీజ్ మీ కాళ్ళు మొక్కుతాను. అండ్ అమ్మాయిలకి నేను ఒకటే చెప్తున్నా, భరించలేని ఇబ్బంది మీకు ఉంటే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ నాన్న అయి ఉండొచ్చు, మీ అన్నయ్య అయి ఉండొచ్చు, మీ భర్త అయినా ఎవరైనా సరే మీకు ఇబ్బంది కలిగిస్తున్నారంటే ప్లీజ్ అక్కడి నుంచి వెళ్ళిపోండి. వీటన్నిటికన్నా ముందు మీ కాళ్ళ మీద మీరు నిలబడి ధైర్యం తెచ్చుకోండి. బానిసత్వం మాత్రం చేయకండి. మీ గురించి మీరే పోరాడండి, మీ గురించి మీరు నిలబడండి. అలాగే తల్లిదండ్రులకు నాదొక చిన్న రిక్వెస్ట్, మీ అమ్మాయిల్ని ఫస్ట్ ఇలా డబ్బులు ఇచ్చి అమ్మేయడం మానేయండి. కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసే బదులు అదే డబ్బులు ఇచ్చి అదే డబ్బుతోని మీ అమ్మాయికి ఏదైనా సరే ఇష్టమైన కెరీర్ని చూస్ చేసుకుని సక్సెస్ఫుల్ అయ్యేలాగా సపోర్ట్ చేయండి. నాకు ఈ వీడియో చూస్తే చాలా అంటే చాలా బాధగా అనిపించింది. కానీ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అబ్బాయి క్యారెక్టర్ మాత్రమే చూసుకొని చేసుకోండి. వాడు ఎంత సంపాదిస్తున్నాడు అనేది మాత్రం పక్కన పెట్టండి. ఎందుకంటే నాకు వర్షం అంటే చాలా ఇష్టం, కానీ వర్షం కోసం నేను వెళితే బోనస్గా బురద కూడా వస్తుంది.